ఏపీలో కరోనా కలకలం రేపింది. నిన్న వైజాగ్, నేడు కడపలో కోవిడ్ కేసు నమోదైంది. దీంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏపీలో కోవిడ్ కేసులు 2కు చేరాయి. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరిన వ్యక్తిని పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. కరోనా సోకిన వ్యక్తి నంద్యాల జిల్లా వాసిగా గుర్తించారు. ఇక నిన్న విశాఖపట్నంలో కరోనా కేసు నమోదైంది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. కోవిడ్ సోకిన మహిళ భర్త, పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వారిని వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆ యువతిని నిన్న సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. సుమిత్ర, మరో 3 ఏళ్ల తర్వాత కరోనా మహమ్మారి మరోసారి విజృంభించిందని చెప్పవచ్చు. సినీ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో మొదటిసారి కరోనా పాజిటివ్ రావడంతో ఒకంత అందరూ కూడా టెన్షన్ వాతావరణం మొదలైంది. ఇదే నేపథ్యంలో కడపలో ఇవాళ రిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి ఒక వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా రిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తికి తీవ్ర జ్వరం రావడంతో అతనికి చికిత్స పొందించే క్రమంలో ఈ రోజు కరోనా టెస్టులు చేయడంతో ఒకసారిగా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిని వెంటనే క్వారంటైన్ కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి నంద్యాలకు చెందినటువంటి వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. వెంటనే రిమ్స్ ఆసుపత్రిలో అప్రమత్తమైనటువంటి వైద్యారోగ్య శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి మిగతా పేషెంట్లను కూడా అలర్ట్ చేసి ఆ కరోనా పేషెంట్ ను మిగతా వారికి సెపరేట్ బెడ్స్ ఏర్పాటు చేయడం, అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. సుమిత్ర, ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కూడా ఈ టెస్టులు చేయించి కరోనాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, జ్వరం ఎక్కువగా ఉంటే అలాంటి సింటమ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని వెంటనే కరోనాకు సంబంధించినటువంటి వార్డులకు తరలించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచించినట్టు తెలుస్తుంది. సుమిత్ర, అంటే సురేంద్ర, ఇప్పటికే ఏపీలో 2 కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడ ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? అంటే ఇలాంటి సింటమ్స్ తోని వచ్చిన వాళ్ళకు టెస్టులు చేస్తూ ఉన్నారా? డిస్ట్రిక్ట్స్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి? ఎలాంటి అప్రమత్తత కనిపిస్తోంది? గత 10 రోజుల నుంచి కరోనా మీద మరోసారి ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో దాదాపు రాయలసీమ రీజన్ లో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు కంటిన్యూగా చేస్తున్నారు. తీవ్రమైనటువంటి జ్వరము, జలుబు, తలనొప్పితో వచ్చేటువంటి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్ అన్ని వివరాలు తీసుకొని వాళ్ళకి 24 గంటలు గడిచిన వెంటనే కరోనా టెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు కూడా ప్రారంభించారు. ఎందుకంటే గతంలో 2020-21 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కరోనాతో చాలా ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో అది ఏదైతే ప్రభావం చెందకముందే దాన్ని అరికట్టే విధంగా మొత్తం వైద్య ఆరోగ్య శాఖ అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమైందనే చెప్పుకోవచ్చు. మరి 2-3 రోజుల్లో ఒక రిమ్స్ తో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పడినటువంటి ఇబ్బందులు ఈసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ముందస్తు చర్యల్లో భాగంగా ఆసుపత్రుల్లో తీసుకునే చర్యలకు మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుగానే చర్యలు ప్రారంభించిందనే చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సురేంద్ర ఫర్ ద అప్డేట్స్.